హాయ్ అండి. ఎంతో ట్రెడిషనల్ రెసిపీ అయిన పాలకాయలు ఎంతో సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో, వీటిని తయారు చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ని నాకు తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు పాలకాయలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కిలో బియ్యపిండి, కిలో బియ్యపిండికి అరకిలో పంచదార పొడి, అరకిలో బెల్లం, తగినన్ని నీళ్ళు, 3 వంతుల బియ్యపిండికి 1 వంతు నువ్వులు, 5-6 స్పూన్లు నెయ్యి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ముందుగా బెల్లంని ఇలా వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి. ఇలా ఒక జార్తో కిలో బియ్యం పిండిని తీసుకోవాలి. నేను ఇలా 3 జార్ల బియ్యం పిండికి 1 జార్తో నువ్వుల్ని యాడ్ చేసుకున్నాను. నువ్వులు వేసి బియ్యం పిండి నువ్వులు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అరకిలో పంచదారను బరకగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోవాలి. పంచదార పొడి వేయడం వల్ల పాలకాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5-6 స్పూన్లు నెయ్యిని, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా వేడి చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా ఆయిల్ నెయ్యి వేయడం వల్ల పాలకాయలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బెల్లం వాటర్ని వేసి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. మేము సంక్రాంతికి గంధం అమావాస్యకి అయితే ఈ పాలకాయలను తప్పకుండా చేస్తామండి. మీలో పాలకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా పిండినంతటిని స్మూత్గా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కింద ఒక దళసరి క్లాత్ వేసుకొని పాలకాయలను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. పాలకాయలను షేప్ అయితే మార్చకుండా మనకు చిన్న సైజులో కావాలంటే చిన్నగాను, పెద్ద సైజులో కావాలంటే పెద్దగాను ఒకే షేప్లో చేసుకోవాలి. అన్నీ ఒకేలాగా చేస్తే పాలకాయలు చూడటానికి బాగా కనిపిస్తాయి. ఎప్పుడు ఏ పని చేసినా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు నాకు మా తోటికోడలు, మా ఆడపడుచు అయితే బాగా హెల్ప్ చేస్తున్నారండి. ఇలా అన్ని పాలకాయలను ఒకే షేప్లో చేసి 3 గంటల పాటు బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్టెల పొయ్యిపై ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలకాయలను ఇందులో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి.
పెనంలో పాలకాయలు వేసి కాసేపు కొంచెం ఫ్రై అయ్యాక గరిటె సహాయంతో కదుపుతూ రెండు వైపులా బాగా వేగించుకోవాలి. ఇలా కలపకపోతే ఒకవైపు మాడిపోతాయి కాబట్టి ఇలా 2 నిమిషాలకు ఒకసారి పాలకాయల్ని బాగా కలుపుతూ వేయించుకోవాలి. పాలకాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా బాగా రెడ్ కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలి. అన్ని పాలకాయలను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ అయిన పాలకాయలు అయితే రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.